దానికి పైగా సర్పంచ్ మనకి ఎట్లుండే పోయినసారి మనకు సర్పంచ్ లేకుంటే ఈసారి మన దండు మన బలగం మన బలం 62 మంది సర్పంచ్ ఇంకా కొత్త సర్పంచులు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తాం మన పార్టీకి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా కొన్ని చోట్ల సిరిసన్న గ్రామంలో ఒక్క ఓటుతో సర్పంచ్ ఓడిపోయాను ఒకటే ఒక్క ఓటుతో సర్పంచ్ ఓడిపోయాను అది కూడా ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కలిసి అభ్యర్థి నిలబెట్టి మనం ఒక్క ఓటుతో ఓడిపోయాం కొన్ని ఊర్లలో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గెలవలేదు అగ్కోల్ లాంటి గ్రామాలలో ఏమాయా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచి బట్ ఈసారి మనం బ్రహ్మాండంగా సర్పంచ్ గెలిచినాం అట్లనే యాపలగూడ లాంటి గ్రామంలో మనకు ఒకప్పుడు 100 ఓట్లు వచ్చుడు కష్టం ఉండే ఈసారి 600 ఓట్ల వరకు మనం తీసుకెళ్ళాం 100 ఓట్లు వేరు 600 ఓట్లు వేరు కాబట్టి కొన్ని చోట్ల ఓడిపోయినామని కొంతమంది కాంగ్రెస్ పార్టీ మనం నిలబెట్టి మనం గెలిపించిన అభ్యర్థిని తీసుకుపోయి జస్ట్ పాపం వాళ్ళు ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు కదా పోయి ఒకసారి నిమిషానికి హాలలో పెట్టమంటే కాంగ్రెస్ పార్టీగా గెలిచినటువంటి ఎమ్మెల్యేని బలవంతంగా ఆ పాపం ఆయన తెలియకుండా టక్మట కండవ కప్పితే కనుక పొట్టు తిట్టేచ్చాడు ఒక సర్పంచ్ పాయశంకర్ నేను మర్యాదపూర్వకంగా నేను కలవడంటే నన్ను కండువ ఎత్తవాలి ఎంతమంది ఏమి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఏం చేసినా మనకేమి కాదు మనం మీకు గుర్తుపెట్టుకోవాలా సర్పంచ్ స్థానాలలో బేల మండలం జైనత్ గ్రామ సర్పంచ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 1200 ఓట్ల మెజార్టీతో గెలిపించాం ఆ ఊరిని మనం కంచుకోవడానికి మార్చాం అసెంబ్లీ ఎలక్షన్ వల్ల నాకు బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేయించింది 60% ఓట్లు వేసింది జైనత్ గ్రామ ప్రజలు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వల్ల అంతే ఓట్లు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వల్ల అంతే ఓట్లు వచ్చాయి కాబట్టి మీ అందరికి కొన్ని గ్రామాలు కాపీరు లాంటి గ్రామాలు కంచుకోవడమేనే కాంగ్రెస్ పార్టీకి కూర లాంటి గ్రామాలు కాపీరు లాంటి గ్రామాలు సిరిసన్న గ్రామంలో మనకు అసలు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓట్లు 100 ఓట్లు కూడా దాటకపోయింది అటువంటి గ్రామంలో ఒక్క ఓటుతోని అది కూడా మన వాళ్ళు రీకౌంటింగ్ చేయమని అప్పటికప్పుడు రిక్వెస్ట్ చేయలేదు దాన్ని కోర్టులో కేసు వేయబోతా ఉన్నాం ఖచ్చితంగా రీకౌంట్కి కోర్టులో కేసు గుంజి ఖచ్చితంగా సిరిసన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మన బిడ్డనే గెలిచిందని నిరూపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కోర్టు పత్రాలు కూడా తయారైతా ఉన్నాయి మీరు ఎక్కడ కూడా బాలూరు గౌతమ్ రెడ్డి గారి పెద్దలు వారు నోటీసులు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి రీకౌంటింగ్ నోటీసులు ఈ రోజు వెళ్ళిపోయినాయి గట్టిగా వారు కూడా లీగల్ వారు కూడా చెప్పడంతో వారు కూడా గట్టిగా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మళ్ళీ నేను చెప్తా ఉన్నా నేను మీకు అండగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా మనమందరం పోరాడినంత వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యర్థి పార్టీని ఎక్కడైనా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాస్ రెడ్డిగా మీ బిడ్డగా నేను సిద్ధం మిమ్మల్ని కూడా నేను నిరంతరం కూడా కాపాడుకుంటూనే ఉంటా కాంగ్రెస్ పార్టీ తన ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తల్ని నిరంతరం కాపాడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవ్వరు అధైర్యపడదు ఎవరు కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం నిరంతరం కూడా కష్టపడుతూనే ఉందాం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 2028 అసెంబ్లీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి చేసేంత వరకు ఎవరు నిద్రపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెరీ జెంటిల్మెన్ బాగా కష్టజీవి నిజాయితీ పరుడు అందరి మంచి మాటలు వింటాడు మంచి సలహాలు ఇస్తారు అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి 1999 నుంచి ఇప్పటి వరకు ఒక్కటే ఒకసారి ఓడిపోయారు 6 ఎలక్షన్లు గెలిచింది అంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారితో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా వారి అండదండలు అలాగే पूरा हमारा आदिलाबाद की आवाम से हमारा गुजारिश है कि आदिलाबाद के बल्दिया चुनाव के ये संदर्भ में हम आदिलाबाद टाउन में रेवंत अन्ना बस्ती बाटा पाद यात्रा
कंदी सिन्नन्ना आपका बेटा पाद यात्रा से आपका सब वार्डों में हम आ रहे हैं। आप आशीर्वाद दीजिए, दुआ कीजिए हमारे लिए। आपके आशीर्वाद के लिए कांग्रेस पार्टी, हमारा रेवंत रेड्डी साहब आदिलाबाद के आवाम के लिए, एससी एसटी बीसी माइनॉरिटियों के लिए हर तरह के डेवलपमेंट एक्टिविटीज जारी रहेगा। और आदिलाबाद में बल्दिया इलेक्शन में 49 वार्डों पे 40 से ज्यादा वार्ड जीता के आपको आपका आशीर्वाद दीजिए, दुआ कीजिए। और कांग्रेस पार्टी जरूर आपका तरक्की के लिए जरूर आपके लिए काम करेंगे। जो भी आदिलाबाद में डेवलपमेंट एक्टिविटीज है, हर इंदिरा घर या कोई भी डबल बेडरूम या इंदिरा घर या फ्री करेंट, मुफ्त करेंट, कर्ज माफी, ये पूरा गरीबों के लिए हम कभी भी हाजिर रहेंगे। हमारा इट्स ए रिक्वेस्ट विथ ईच एंड एवरी एजुकेटेड brothers and sisters of Adilabad constituency, please bless us in these municipal elections. We are the Congress party from the day one. Our beloved Chief Minister Revanth Reddy ji as a sworn in as its Chief Minister of Telangana, from the day one we are working only in the favor of the extreme poor and middle class people. Entire center city Congress party is in the power in Telangana state, and if you bless us, if you give us the highest seats in municipal elections, 100% Congress party will do the justice, clean governance. We will deliver a clean governance. నిజాయితీ నీతిమంతమైనటువంటి పాలన ఇస్తాం. ఒక నిఖార్సైనటువంటి గరీబోలు, మంచి నిష్కలంకమైనటువంటి వ్యక్తిని బల్దియా మున్సిపల్ చైర్మన్ గా చేసి కష్టపడి ఆదిలాబాద్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మీరందరూ కూడా ఇంత మంచి టైం తీసుకొని ఇక్కడికి వచ్చిండ్రు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను,